పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పీ ఏదైతున్నదో అది దొడ్డు వడ్ల ఎంఎస్పీయా సన్న వడ్లదా? దొడ్డు బియ్యందా సన్న బియ్యందా? దొడ్డుదే కదా. మరి మేనిఫెస్టోలోనేమో 2183 ప్లస్ 500. మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది? బోనస్ అనేది సన్న వడ్లు పండించే రైతులకే ఇస్తాం, దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం. మునుగోడులో సన్న వడ్లు పండించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 10% ఉంటారా? 90% మంది పండించేది 90-95% పండించేది దొడ్డు వడ్లే కదా. మరి ఇది మోసం కాదా? రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా దిక్కు లేదు, కింటాల్కు 500 బోనస్ బోగస్ అయిపోయింది, రైతు కూలీల ముచ్చట లేదు, కౌలు రైతులు కనీసం గుర్తుకు కూడా వస్తలేరు. అందుకేనా మరి రైతు బిడ్డలందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు? మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా వద్దా? మీకు ఒక్క ముచ్చట చెప్పాలి, ఈ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే, రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ, ఏమైంది మీరు చెప్పిన బోనస్సు, ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్కి ఏం ఫరక్ పడదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే, ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే, ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేయరు. పెద్దలు చెప్తారు, ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే, మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్ లో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగులు కొట్టిండు, అవతల పడ్డాడు. సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు, మీకే అర్థమవుతుంది, నేను దాని గురించి చెప్పను. కానీ మోసం జరిగింది అని అర్థమైంది. వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా, నిజంగా కరెంటు పరిస్థితి, కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇవాళ లేనప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవట, ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు. ఇలా మోహమాటం వద్దు, నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుండా, మీకు ఇష్టపడినే లేవటమే, లేకపోతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇవి దాదాపు 90% మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు. నేను అందుకే అడిగేది మిమ్మల్ని, మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే. కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి, నాట్లు వేసేటప్పుడు వేయాలి, నాట్లు వేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి. రేవంత్ రెడ్డి రైతు కాదు, ఆయన రియల్ ఎస్టేట్ మనిషి. అందుకే ఆయన ఏమనుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు వేయద్దు రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్లో ఓట్లు వేసేటప్పుడు ఒకప్పుడు వేసింది. అందుకే నేను అనేది, ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిందాక రాదని చెప్తున్నాడు జయసేన, మళ్ళీ 5 ఏళ్ల దాకా పత్తా కూడా ఉండదు, మళ్ళీ రైతు బంధు రాదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏమన్నా అన్నాం అనుకో గట్టిగా, ఎందుకే కేసీఆర్ మొత్తం తీసుకుపోయిండు, కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళున్నారా? అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్తు నడుస్తున్నది. వాళ్ళు లేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు లేచి మీ మంత్రి గారు ఇట్లా అంటున్నాడు. అరే మేము మంత్రి కాదురా భయ్, మేము మాజీ మంత్రి, ఇప్పుడు మా ప్రభుత్వం లేదరా అయ్యా, మీరే ఉన్నారని మేము యాద్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళకి అట్లా తయారైంది ఇలా పరిస్థితి. చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో, మీరు చదువుకున్న వాళ్ళు. ఏమంటాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? నేను అంటలేను, కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా లంకె బిందెల కోసం తిరుగుతున్నా అని? ఇంకొక మాట అంటాడు ఆయన, విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎవడన్నా ముఖ్యమంత్రి నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా పోయి? నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది. అరే కోపం ఉంటే కేసీఆర్ని తిట్టు, జగదీష్ రెడ్డిని తిట్టు, నన్ను తిట్టు,
ఇంకా ఎక్కువ కోపం ఉంటే మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వరుసగా పెట్టి తిట్టు, ఇబ్బంది లేదు. కానీ ఎవడన్నా రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా ముఖ్యమంత్రి? తిట్టుకుంటే ఎవడన్నా కొత్తగా పెట్టుబడి పెట్టుబడి వస్తాడా? నేను అడుగుతున్న చౌటుప్పల్లో కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందే? బాగుందా రియల్ ఎస్టేట్? ఇప్పుడు బాగుందా బాగాలేదా? మరి ఏరికోరి తెచ్చుకున్నారు కదా, ఏరికోరి తెచ్చుకున్నారు. ఇప్పుడు వాడు ఎగిరెగిరిది అంటున్నాడు. మేమేం చేయాలి? ఇప్పుడు ఎట్లున్నది అడిగి మా తమ్ముళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు అక్కడిక్కడ ఓంగని కొడుతుంటారు. సీఎం సీఎం ఏం సీఎం రా నాయన, ఓడగొట్టింది మీరే, మళ్ళీ మీదికి వెళ్ళి మళ్ళీ ఇవ్వాలనో పని చేయాలనుకో తిట్టేది మీరే. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. ఇక్కడున్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు, ఎన్ని బూతు పురాణాలు విన్న మన చెవుతోనే మర్చిపోదాం. అప్పుడే ఇక్కడ స్థిరంగా మీకు చెప్పినాం, వచ్చి ఏం చెప్పినాం అన్నా, ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే, దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ. ఇంటింటికి